నమస్కారం. నమస్కారం. హలో ప్రకాష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? కృష్ణరావు గారు, మన ప్రకాష్ పిహెచ్డీకి ఫీజు తయారు చేస్తున్నాడు. దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పేర్ చేయాలి. షూర్ విత్ ప్లెజర్. ప్రకాష్, రోజు కాలేజీ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అతనంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. షూర్ షూర్, వస్తానండి. ఏమి ఎండలు ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేయించమని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులో. చిత్ర, ఆ పౌడర్ పెడలేవు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే ప్లేస్ మీద నిలుస్తారా? ఇందా ఆ లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి, ఒక్కటి రావడంలా. చిత్ర, పార్టీకి టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నేను క్లబ్ లో చూసి అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంటారు. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటికంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకు దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసి ఉంచాను. త్వరగా డ్రెస్ చేసుకొని త్వరగా వచ్చేసాయి. నేను పోర్చుకోవడం నీకోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చా ఎదురు? ఇప్పుడు ఆ టీ తెచ్చేది నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నాకు కారు కావాలి, టైం అయిపోయింది. ఒక్కనాడైనా వేళకు రారు. ఇక్కడ మా పనులన్నీ ఏమయ్యాయి? ఏ డ్రైవర్, ఆయనకి మట్టి మాకు పెట్టే నీ మధ్య ఏమైంది? నువ్వు గుర్తు చేయకూడదు. నీకెందుకు జీతం ఇచ్చారు? దొరికారు అందరూ. అర్జెంటుగా వెళ్ళాలా? అర్జెంట్ కాబట్టి నేను ఎందుకు అడుగుతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతనికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? నాటకం అనుకోరు. సరే గాని ఇదిగో జీతం. ఇంటి పోగా మిగతాది. ఈ ఇంటి భూతం ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి ముఖం కూడా చూపించలేదు, ఈ స్థాయిలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళి ఇవ్వాలి? పద్మ, ఇంటి వివరాలు మాత్రం అడగ. ఒక వివరం చెప్పారు గనక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యు? రామా, టైం అయిపోయింది. టాటా. త్వరగా చిత్ర. డ్రైవర్, రానా? ఏం నాన్న నీరసంగా ఉన్నావు? జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేది నీరసమేనమ్మా. ఒక కప్ కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు. అందుకని పండుగ ఇచ్చాను. నీరసానికి విరుగుడు పళ్ళరసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్పే కాఫీ తెచ్చిపెట్టు. సరేనా? అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక, నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు, నన్ను తలవనైనా తలవదు. దానిని ఏం ప్రయోజనం లేదు. అంతా తల్లి పెద్ద. అమ్మా, నీకు కూడా కాసేపు అలా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న. ఉన్న టైము చదువుకే చాలటలేదు. అవునులే, ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలివాడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గతి చూసేవాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటుందమ్మా. నేను అసలు పెళ్ళే చేసుకోను. పిచ్చి పిల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే? నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాగా. మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు. రాత్రి మీ భోజనంలోకి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేతితో గంజి పోసినా అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనా? తెచ్చిపెట్టమ్మా.
రారా పోదా మా ఇంటికి. ఏమిట్రా విశేషం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీలు చేసిందిరా. ఒరే అంజీ, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే ఇక పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే కౌర్లు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? అంజీ, మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగా, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరా, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేరా, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, కాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగమే, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదేమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవాడిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, అమ్మా ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీకోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే వదమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేని గిరాకీ ఎంత, పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. వదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తద్దినం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోప ముంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని అది తయారు చేసావు కాదు, నసాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచావు, మాయమైపోయావు. జస్ట్ మినిట్. హలో రోజీ, నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టారా? జస్ట్ మినిట్. హలో చిత్ర, ఏమిటి ఇంత ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఫైన్ రమేష్, థ్యాంక్ యూ. మరి ఆలస్యం ఏమిటి? పదమ్మా పద. పర్వాలేదు, పద పద. వచ్చావా? గుడ్ నైట్. నమస్కారం చెల్లాయ్. నమస్కారానికి గాని ఏమిటి బట్టలన్నీ తడిసాయి? బయట వర్షం కురిసిందా? అబ్బే, వస్తూ నేనే కాలు పడ్డాను. చాలే, లోపల పద. నేను ఇంకా బయటే ఉన్నానా? ఒళ్ళు తెలియకుండా ఏమిటన్నాయా ఈ తాగుడు? ఒళ్ళు తెలియకుండా ఉండటానికేనమ్మా. ఒళ్ళు తెలిస్తే బ్రతుకంతా ముళ్ళే కదరమ్మా. అమ్మా వద్దమ్మా, ఈ పాపిష్టి వాడి కాళ్ళు ముట్టుకోవద్దమ్మా. అన్న కాళ్ళు చెల్లెలు ముట్టుకోవడంలో తప్పే ఉందన్నయ్య. నేను త్రాగిపోతాను కదమ్మా. ముందు అన్నయ్య, తర్వాత కదా తాగుపోతు. అన్నయ్య, ఈ పాడు తాగుడు మానేకూడదు. నువ్వు తాగుడు మానేస్తే దేవుడికి 1000 కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాను.
మొక్కుకున్నాను. దేవుడికి మొక్కుకున్నా, మరి నేను మానలేదే, మానేయమని దేవుడు నాకు చెప్పలేదే. అంటే నేను తాగుడు మానేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదన్నమాట. అన్నయ్య, నువ్వు ఇలా వీధుల్లో తాగి దొరలాడుతుంటే అమ్మకి నాన్నకి నలుగురిలో ఎంత అవమానం ఆలోచించావా? అమ్మకి నాన్నకి అవమానం చాచా, నేనెట్లా పోతే వాళ్ళకి. నాన్న బుద్ధ భగవాను, అమ్మ సరే సార్, బాడీ మేడ్ ఇన్ ఇండియా, మైండ్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. అన్నయ్య, నువ్వేమన్నా సహిస్తా, అమ్మని మాట అంటే ఊరుకో. అంతేలే, నిజం చెబితే నిష్ఠూరు. అమ్మ నన్ను అమ్మలా పెంచిందా? పెంచితే నేను ఇలా ఎందుకు తయారవుతాను? శాంతమ్మ, నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి, నేను ఉన్న అనాథను. ఎందుకులేమ్మా, పొద్దుపోయింది, నువ్వు పోయి పడుకో. అదేమిటన్నయ్య, నువ్వు భోజనం భోజనానికే ఖాళీ ఉంటే మరో పెగ్ బ్రాందీయే పోసేసేవాడు. వీల్లేదు, 2 ముద్దలైనా తినాలి. సరే కానీ క్లబ్ లో డాన్స్ చాలా బాగా చేసావు చిత్ర. ఏస్ మమ్మీ. ఎంతమ్మా, అదిగో దిగారు పెద్ద దొరసాని చిన్న దొరసాని. క్లబ్ అనే స్వర్గం నుంచి ఇల్లు అనే నరకంలో పడ్డా. శాంత, మన అమ్మ మంచి మూడ్లో ఉండగా ఒక్క మాట అడుగు. ఆవిడ నన్ను ఇంట్లో కన్నదా, టైం లే క్లబ్లోనే కన్నదా? సర్లే, భోంచేద్దుగందా. భోంచేస్తాను, నువ్వు వెళ్ళు. ప్రమాణం చేస్తున్నాను, భోంచేస్తాను, నువ్వు వెళ్ళు, పడుకో. ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుని రాత్రి మగళ్ళు పనిచేసి సంపాదించి ఎవరికి పెట్టాలి నాన్న? అదేమిటమ్మా, నాకు మాత్రం ఖర్చు లేవు, క్లబ్బులు, సినిమాలు, పార్టీలు. కాదమ్మా, ఈ పుస్తకం మీద వచ్చే డబ్బుతో పేద విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దామని. అయితే మటుకు ఈ రాత్రికే పూర్తి చేయాలా? రేపు పగలు రాసుకోవచ్చు. మాత్ర వేసుకోండి. నోరు తెరవండి. మా అమ్మ కూడా నా దండించారు కదా నన్ను. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను వెళ్ళాక మళ్ళీ రాసి మొదలు పెడతారా? నేను నమ్మను. పిచ్చి పిల్ల. ఇదివరకే నయం, 1 గంట కన్నా ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు ఆ లండన్ పోయి వచ్చాక ఆ 1 గంట 3 గంటలైంది. రావన్నా, నాన్నగారు నన్ను గురించి అడిగారా? 11 గంటల దాకా మీకోసం చూసి భోంచేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకే చిన్నబాబు గారు ఉచ్చరించారు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఆపాటిది. బియ్యంలో రాళ్ళు కలపాలి, పాలల్లో నీళ్లు కలపాలి, పర్వాలేదు. అరే, బ్రాందీలో కల్తీ కలపకండిరా, పాపం రా, మీ కళ్ళు పోతాయిరా. అన్నయ్య, అన్నయ్య. గుడ్ మార్నింగ్ చెల్లాయ్, గాడ్ బ్లెస్ యూ. నిద్రలో కూడా బ్రాండింగ్ గురించేనా కలవరింత? నిజంగానా చెల్లాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ, నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే వెళ్తాను. అక్కడ ప్రొహిబిషన్ లేదుగా. సర్లే, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెల్లాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతా అన్నారు.
అందులో సగం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలి ఇస్తావు అనమాట. చచ్చా, నిన్నంత మాట అంటానమ్మా. సరే గాని 6 దాటింది. నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. అమ్మా ప్రకాష్, వచ్చావా నాయన? ఈవేళ శనివారం కాలేజీకి సెలవు కదా? అవునమ్మా. మరి ఎక్కడికి వెళ్ళావు నాయన? స్వానాలయానికి వెళ్ళానమ్మా. ఇదిగోనమ్మా ప్రసాదం. ఏమిటి నాయన విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్నైనా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్కు థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్ద తేవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా. కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తల్లి ఒక్కటి. నా ముఖమైనా చూచి ఎరిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదని పోయినా కట్టినా చూడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్, ఆవేశపడకు నాయన. తప్పును నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడో అంతే ప్రాప్తమని తృప్తి పడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావచ్చు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు. ప్రకాష్, శుభమా అని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముడిని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్, వస్తానమ్మా. వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తాం? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయతలచి ఏనాటికైనా తండ్రి కొడుకులు ఎదుటపడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత, గురుదైవం, ఈ నలుగురు ఆరాధ్య దైవాలు. నా తండ్రి లేడు. తల్లి దీవెన పొంది వచ్చాను. కోవెలకు వెళ్ళి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను. గురుదేవుడు మీరు కూడా ఆశీర్వదించారు. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను నాయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లిగారి చలవే. కూర్చోలేనా? దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటివారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టే
ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవే కానీ అమ్ముకోవలసినవి కావు. అమ్మా 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 శాంత, రామ్మా, అక్కడే నిలబడ్డావే. పరాయవాడేం కాదులే, మనవాడే. ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్గా చేరాడు. డాక్టరేట్కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. ఓ ఈ ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, 2 కప్పులు కాఫీ పంపించు. అలాగే మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద గాథ ప్రకాష్. శాంత 6 నెలల పిల్లగా ఉండగా ఆమె తల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు. పాపం భార్యా వియోగం భరించలేక కృషించి మనసెక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమెను నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్ను మూశాడు. ఆమె దాకా ఇంకా 2 పిల్లలు ఉన్నారు నాకు, ఒక కొడుకు, ఒక కూతురు. ప్రకాష్ ఉంటున్నానా? లేదండి, నాకింత చనువిచ్చి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే పెంచాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంతి నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటాం. అప్పుడు తీరని తల్లి మమకారాన్ని ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలువ, అమ్మ అని పిలుస్తాను. తీసుకో. ఇదేమిటమ్మా, కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని పాలు తెచ్చాను. రాము కొడుకువా? అవును, అమ్మకు జ్వరం, అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్. రిక్షా తెమ్మంటారా? రిక్షా వద్దులే, నేను కూడా అమ్మని చుట్టానికి వస్తాను. అయ్యా బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈరోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవంటించి పోతూ ఉంటే మందులకు డబ్బెక్కడి నుంచి ఇచ్చారు బాబు. చేస్తా ఓ మూలికిచ్చాడండి. దొడ్లే చెట్టు అవుద్ది. అయ్యయ్యో, అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుడతారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వారిది? ఏమిటి? కట్టు కట్టు. బెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుక మీద రాసుకుంటే పిల్లలు పుడతారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? కాఫీ తెమ్మంటుంటే అరికథ చెప్తుంది, అరికథ. కోపడ్డానని ఏమీ అనుకోకే. పిల్లలేరనే బాధ నీకేనేమిటే, నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదలిచి ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు పుడతారంటే పిచ్చే అభిప్రాయం. ఇదేమిటే కాఫీ వాసనగా ఉంది? పాలు మరక్కాయిపోయినండి అంతే. ఓహో,
ప్రస్తావన ఎక్కువ పెట్టావరా? అసలేం పెట్టావు? అయ్యో ఇదంతా నా పనే శేఖర్. పిల్లలు పుడతారు ఎవరో గోసాయి మూలికిచ్చి సంగతిని కాఫీలో కలిపారు. ఈ పక్క అమ్మో పక్క పిల్లలు కదరా, ఈ పక్కన నిప్పొచ్చింది. తొందరగా వెళ్ళి డాక్టర్ని పిలుచురా నాయన. వద్దా డాక్టర్, అంత సీరియస్ అయితే చూస్తున్నావు లేరా? మంటసాని పిలు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాదు తాగేనా? మాస్టారు, మీరా? రండి రండి. నమస్తే. మాస్టర్ లేరా అండి? వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ టు డిస్టర్బ్ యూ. అబ్బే లేదండి, మా నాన్న రాసింది పేరు కాపీ చేస్తున్నాను. ఓ, మీ రాత వండర్ఫుల్ గా ఉండాలి. మీకెలా తెలుసు? తెలియపడం ఏంటండి, నేను సైకాలజీ స్టూడెంట్ని. మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సందడి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చుంటారు. రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా. మా పిన్ని ఎందుకో పిలుస్తోంది, చూసొస్తాను. ఫైన్. చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు, మమ్మీని అడుగు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్. ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? బ్యూటిఫుల్. వాట్ ఎ ఫైన్ పీస్ ఆంటీ. అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సువాసన? ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు అలా షికారు బయటికి వెళ్దామా? ఓ, కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా? సారీ రమేష్. ఇదిగో తెచ్చాను. ఎవరిమే? చిత్ర, నువ్వు ఎప్పుడైనా కొడైకెనాల్ వెళ్ళావా? లేదు రమేష్, కొడైకెనాల్ బాగుంటుందా? బాగుంటుందా? భూతల స్వర్గంలా ఉంటుంది. అక్కడ మంచి బంగ్లా కూడా ఉంది. ఒకసారి వెళ్దావా? ఎవరెవరు? ఎవరు? నువ్వు, నేను. మరి మా అమ్మ? నీయమ్మా, ఆమెందుకు? పోనీ ఆమెను కూడా తీసుకెళ్దాం. మీ అమ్మ చాలా కల్చర్డ్ అండ్ అడ్వాన్స్ లేడీ. ఆమె మన ఆనందానికి అడ్డురాదు. మమ్మీకి మీరంటే చాలా నమ్మకం. అవును, లేకపోతే నిన్ను నానంటే ఒంటరిగా పంపిస్తుందా? అయ్యో, చాలా టైం అయింది, పోదామా? అప్పుడే. డోంట్ ఫర్గెట్. చూడు రమేష్ నాకు ఎంత మంచి ప్రెజెంట్ ఇచ్చాడు. నన్ను మేనేజ్ చేసుకోబోతున్నాడు. నిజంగానా? ఈ నాటికి నా కళ నిజమైందమ్మా, ఈ నాటికి నా కళ నిజమైంది. నా బిడ్డ పెద్ద ఇంటి కోడలు కాబోతోంది. ఎంత డబ్బు, ఎన్ని బంగళాలు, ఎన్ని కార్లు. నువ్వు అదృష్టవంతురాలి అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి, నువ్వు నిజంగా అదృష్టవంతురాలి. నేను మిల్లు నుంచి ఇంటికి పోతూ అలా పార్కుకి వెళ్ళానురా. అక్కడ అక్కడ ఏమిట్రా అక్కడ నీ మొహం ఏమిటో చెప్పు. అక్కడ మన చిత్ర ఆ జడ్జి లక్ష్మణరావు కొడుకుతో గంతులేస్తుంటేను
చూడలేక వచ్చేసాను రా. ఏమిటన్నయ్యా విశేషం? నువ్వేం ఆడపడకపట్లా? ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసావా? తప్పేముంది? నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టకట్టుకుని ఏ గంగలైన దూకండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాడిని ఏమనుకుంటా? అయినా మీరు గంతులే కనుక పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిట్రా కేకలు? నువ్వెందుకు వచ్చా? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అసలు నేను నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఇది శాంతం అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, నీ కూతురు నా బారిస్టర్ రమేష్ తో విచ్చలవాడిగా తిరుగుతున్న బుద్ధి చెప్పు. రే, నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలివాళ్లతో తిరుగుతుందట్రా? ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? ఒరే, నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికిరా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో, మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందనే నా బాధ. ఓహో, తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం దొరికింది. ఓహో, నీ పేరు చెప్తే కనీసం తీరు ఉద్యోగం కూడా ఎవడెవడు. రే, నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా సుపుత్రుడు నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లివైతే కదా చెప్పుకోవడానికి. ఓహో, నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? ఆహా, కానీ దాసి దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. ఆహా. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డనంటే ఊరుకున్నావు. కన్నా తల్లింటే ఎలా ఉండాలి? బిడ్డలు చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తుంటే చూస్తూ ఆనందిస్తాను. కానీ నీకు కావాల్సింది క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఇటు కన్న బిడ్డలు గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నయ్య రాను, బాగుంది ఇక్కడి నుంచి. పుట్టాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ కొంపలు సర్వనాశనం చేయబోతుంది. నువ్వు ఊరుకోన్నయ్య, అమ్మా, దయచేసి నువ్వు ఊరుకోన్నయ్య. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఇన్నాళ్ళు బయట తండేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా, రాక్షసులు విలేదానం చేసే పల్లెకు. శాంతమ్మా, ఇప్పుడైనా నీకు తెలిసిందమ్మా నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలిసిందా? నీకు తెలిసిందా? అమ్మా, ప్రకాష్, ఈ ఫోటో ఎవరిదమ్మా? ఫోటో చూసావా నాయన? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా? నీకు నచ్చిందా? సరే సరే, ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది. నాయన, ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో, బుద్ధివంతురాలట, అబ్బా, బిఏ చదువుతుందట, ఉమ్. మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను అంట. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగితే ఏం నాయన? మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేదా? ప్రకాష్, అమ్మా, నీ నొసటి కుంకుమ బొట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోచుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం వేసి ఆ ఆశ తుడిచారంటే అనుకున్నప్పుడు నాకు డబ్బనడు కదా, అందువల్ల సేవి చెకుంటూనే ఉంచండి. ఈ ఔదార్యం శ్లాఘనీయం. పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతకు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఇదంతా ఆవిడ సొంత సొత్తే. ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటి అద్దె మీకు ప్రతి నెల జమ కడుతున్నాను. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి.
ముఖ్యంగా శాంతకి. అలాగా? మాస్టారు, మాస్టారు. ఓ మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. ఐసి. రండి కూర్చోండి. సరే గాని ఇవాళ ఇల్లింత నిశ్శబ్దంగా ఉంది. పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవ కాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యతే నాకు. మా అమ్మకు కళ్ళు లేవు, ఆమెను వదలు నేనెక్కడికి. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుంది అమ్మ. అదేమిటి? క్షమించండి, అంతకు మించి నన్నే అడగండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలని. ఓ అలాగా, తప్పకుండాను. ఎప్పుడు వస్తారేమిటి? మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నులుముతారు. మీరు మంచి మాటకారే. ఐసి సర్టిఫికెట్ ఇవ్వండి. నాన్నగారు వస్తున్నారు. ప్రకాష్, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? అబ్బాయి ఇప్పుడే వచ్చాను. ఐసి, ఇదిగో ఈ పుస్తకం నీకోసమే లైబ్రరీని తీసుకొచ్చాను. ప్లీజ్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చానండి. సరే, అది అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండి అది? నువ్వు డాక్టరేట్కి తీసి సబ్మిట్ చేసిన తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దేనికని. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుల కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే. మాస్టర్, ఓహో, పిల్లని చూడాలంటావా? మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటిది, బాగా చదువుకుంది, పై ఆస్తి అంటావా? ఇంత ఇల్లు ఉంది, 6,000 రూపాయలు కూడా ఉంది బ్యాంకులో. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని నా నమ్మకం. మీ ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తే స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, కానీ ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దానిదే ఉందిలే ప్రకాష్, పెళ్ళనేది వ్యక్తిగతమైన విషయం. దానిలో ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సాల్ రైట్. చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చదువు. అలాగేనండి. ఏమండి, నాన్న చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓహో, అయితే మీరు చాటు నుంచి అంతా వింటున్నారన్నమాట. శాంత, జీవితంలో డబ్బే ప్రధానం కాదు. బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా? అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలున్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నావు. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం, ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్నా? లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు. నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయతకు చిహ్నం. ఇప్పుడు తెలిసిందా మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వేరే పిల్ల సంగతి చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడుకోను. ఇప్పుడు ఎందుకు మాట్లాడా? అయితే అసలు మాట్లాడు. అమ్మా, కాఫీ. పెట్టండి. డార్లింగ్, ఇంకా రెడీ కాలే? 1 minute. అందానికి అందం అన్నట్లు యు ఆర్ సో స్వీట్. పోదామా?
మమ్మీతో చెప్పొస్తాను. మమ్మీ మమ్మీ నేను రమేష్ షికారికి వెళ్తున్నాం. నువ్వు కూడా రా మమ్మీ. నేనెందుకు పిచ్చి తల్లి? మరెందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులైతే చూసి ఆనందిద్దామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ అలా షికారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే చలి. ఆఫ్టర్ ఆల్ ఇదొక చలి ఆంటీ. మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది మరి. మీరిద్దరు వెళ్ళండి. పడతాం. ఇప్పుడు చలి తగ్గిందా? చాక్లెట్ ఎవరడిగారా? అందరికి చాలా అక్క మంచిది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, అయ్యో 7. గుడ్డే, మా బ్రేకేజ్ దొరికింది. ఇక్కడ బాగా సంతాన నిరోధం చెయ్యవచ్చు. అమ్మా బాతనాలి. మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 25 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక వస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతనిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. 2 పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కళకళలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం. నరకం. ఈ పిల్లలు పిల్లలనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లు. జరగదు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హరి అంటారు. చూసారా చూసారా, నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమిటే? చూడండి ఈయన ఎంతెంత మాట్లాడుతున్నాడు. ఎవరు అన్నావు? నేను కుటుంబ నియంత్రణ, సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటా? నిరోధం నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే. ఎవరు ఈ పిల్లల? ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం ఒలుస్తారు. నువ్వేంటే ఏడుస్తావు? మేస్తారు చర్మం ఎందుకు కొలుస్తారు? ఎందుకు కొలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయ్యా. అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏమై ఆ కత్తిలో పట్టు. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని మేము ఆడుతూ ఉంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమేనా, సంతానానికి ఏమైనా మందుందా? అవి మనకెలా తెలుస్తాయండి? నిజంగా తెలియదండి. నిజంగా తెలియదండి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బాయిలో పట్టు. చేలు పట్టవా? జేబుల్లో వేయించండి. జేబుల్లో వేయించండి. ఇదిగో ఈ 2ను మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా బతికించాడు. సామాన్ తీసుకురాపో. అబ్బాబాబాబా మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. You are right, Mummy. Heaven is Kodaikanal and Kodaikanal is heaven. What a sweet remembrance.
ఊరి నుంచి వచ్చేసారా? వచ్చాం, మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండల చల్లగాలి నేను మార్చేసినట్టుంది. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు ఏమిటి? నగలు ఎవరు రెడీగా ఉన్నాయని నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. మీ పుస్తకం అచ్చువేసే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాక మహాన్ వారేండి. ఎంత పని చేసావు పద్మ. అవునులే, బాలిక దొరుకున్నాను. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతుల్లో పెడుతున్నాను. ₹1 కూడా నేను తీసుకుని అడగను. కనీసం దీని మీద నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేశాను. నేనేమి నా పుట్టింటి కట్టుకుపోవడం లేదండి. మీ డబ్బంతా మీ ఇంటికి తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రమే అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేస్తున్నావు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ దాతృత్వం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ధరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేవు కూడా. భోజనం చేసి నువ్వు భోంచేసిందా? నేను ఎన్నడైనా భోంచేశాను అన్నయ్య. అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా. అందుకని నేను అన్నం మానేసి బ్రాందీ డోసు పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లాయ్, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాందీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రతుకుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళుంటే తెల్లవారులు ఇలాగే మాట్లాడతావు. పద, పొద్దుపోయింది, భోంచేద్దు కానీ. ఏటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం, ఎప్పుడు భోజనమేనా? చెల్లెమ్మా, ఇదిగో ఏమిటి? ఏటో ఇప్పు చూసుకోమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందన్నయ్య. బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడిది కొన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి కనిపేస్తావమ్మా. ఏమిటన్నయ్యా? చెప్పనా? ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్యని. నిజంగానా? అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్ తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాడు నాకు ప్రజెంట్ చేశాడు. నిజంగా నువ్వు గర్వించాలన్నయ్య. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. ఈ వాటర్ పేరేం పెట్టారో తెలుసా? తెలీదు? శాంతా వాటర్ అమ్మా, శాంతా వాటర్. రేపటి నుంచి జనం అంతా షాపుల్లోకి వెళ్ళి శాంతా వాటర్ చీరేమంటే, శాంతా వాటర్ చీరేమంటారు. ఒకటే ఎగబడతారు. అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడికో నూరు పోగలరు. ఈ పేదన్నయ్య అంతకంటే ఏమివ్వగలడమ్మా? నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన చల్లని వెన్నెలకు ప్రతిఫలం అడిగాడా? అది సరే గాని అమ్మా, నా కళ్ళలో పండుగగా చూడాలి. నువ్వు వెళ్ళి చీర కట్టుకురామ్మా. నేనా? అవును. ఏ నేను కట్టుకోను. ఇంట్లో అమ్మా చెల్లై ఉండగా ఈ చీర నాకు ఒక్కటిగా తెస్తే ఏమిటి అర్థం? తల్లి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెక్స్లు నైలాన్లు కావాలి. శాంత, వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత, నా సంగతి తెలుసుగా. వదులు, నా చెయ్యి వదులు. వారంలో నా కోరిక చెల్లించవు. ఏమిటి మొండితనం? వదలమంటుంటే వారంలో 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 వదలమంటుంటే వారంలో వారంలో పశువా? అమ్మా, ఎవరా నీకమ్మా? కుటుంబ గౌరవం మంట గలిపి మిల్లులో కూలీగా చేరా, పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు, అన్ని సహించాను. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇన్ని ఏమిటి నువ్వు అని? రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే. ఈ తాగుమోతు వాడు పొద్దుపోయేస్తే తలుపు తీయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు తీసావు? ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలేవా? శాంత నీకు చెల్లెలు లాంటిది రా, నీకు చెల్లెలు లాంటిది.
చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంత వేశావమ్మా. ఈ మాట ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటే వాడిని. తాగుమోతి వెధవా, నీకు తల్లి తల్లిగాను చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును, అన్నా చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే బుద్ధి తక్కువ. నేను వెళ్ళిపోతాను. నేను ఉండమని ఎవరో ఏడ్చారు. ఉండి ఏమో తెలుస్తున్నావు కాబట్టి. నీలాంటి వాడి ఇంట్లో ఉండే బదులు పోవడం మంచిది. త్వరగా. మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వు రానాయనా. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలటం లేదు. మీకు వచ్చిన విపత్తు మహాదారుణమైంది. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను మాస్టర్. నా బిడ్డలాంటివి. నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేని మాస్టర్. ఏ, నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరు ఒక్కరేనా? ఏమిటి వైపరీత్యం? ఒకే హృదయ పాత్రలో అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూచి దేవుడిని భ్రమించాడు. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. నా తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. నా తల్లి కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు. కృష్ణరావు ఎవరు? ప్రిన్సిపాల్ గారా? నమస్కారం అండి. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? థ్యాంక్ యూ. ప్రకాష్, 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 ఏంటి ప్రకాష్ ఇలా చేశావు? సరేలే, లోపల పద, మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియనే తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు.
చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందేనా? చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు. నాకు తండ్రి లేడు కాష్. నీకు తెలియదు నాయన. మీ అమ్మనడు చెబుతుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వీల్లేదు. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రకాష్, నన్ను వెళ్ళిపోమంటున్నావా? రాకూడని చోటికి రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటూ తప్ప. ప్రకాష్, నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నాను. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత కటుగా మాట్లాడడం న్యాయమా నాయన? న్యాయం న్యాయం. గర్భవతి, కళ్ళు లేని కపోతి అన్న దాలైనా లేకుండా ఆనాడు నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయమా? ప్రకాష్, ఏ చేసిన పని అంతా పని ఛేదిస్తుందా? నేను పాపిని. జీవితంలో నేను చేసిన పాపం అది ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. నేను ఎంతసేపు మీతో మాట్లాడుతున్నానంటే మీరు నా గురువులు కాబట్టి. లేకపోతే నేను కూడా మా ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతికి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. అనుభవించాను ప్రకాష్, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్, ప్రకాష్, అదిగో, ఆ గుర్తుకి, ఆ పార్వతి గుర్తుకి. పార్వతి! అది ఆయనే, ఆయనే, వారి పిలిపే. ప్రకాష్, తలుపు తినాయన. పార్వతి! ప్రకాష్, పార్వతి! ప్రకాష్. ఏమండి, మీరెక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన, మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు బాబు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరారు పార్వతిని పిలిచి చూడకుండా వెళ్ళిపోయారు. లేదు లేదు, ఆయన వెళ్ళలేదు.
ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఇదిగో ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూసుకునే భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయం, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి. నాన్న 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 ఏమిటి? ఎవరు నేను కంటేసింది? చెప్తాను. నా కథ ముగింపుకు వచ్చింది. ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత, నా డ్రాయర్లో ఫుడ్ ఫర్ ద సోల్ అని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది, తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిట్రా? నా శిక్ష పూర్తిగా వస్తుంటాను. నాన్న ఆ ఫోటో ఎవరిదా నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా? నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో గతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పాపం, పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నాను. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోలోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల 2 కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాష్ని ఒక్కసారి గాఢంగా కౌగిలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించడు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఎప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు నాన్న. దాచుకోక ఏం చెప్పంటావు అమ్మా? మీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నారమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 అయింది తల్లి. నాన్న, నువ్వు బ్యాంకులో పెట్టుకొని నీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న? చేసిన పాపం చాలుదామ్మా. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? అన్నయ్య. అన్నయ్య ఎవరండి మీరు? నేనన్నయ్య, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి?
నాన్నగారిని క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? కులాసాగా ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తాతలాడారట, అన్నయ్యను కూడా బ్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం పట్టారమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు మనకు దక్కడమ్మా. విన్నావా నాయన? నేను ఒక్కటే నమ్మాను, ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి ఒక్కటేనమ్మా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? శాంత, ఏనాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న, పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, 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 కాలం ఎందుకు పార్వతి? నేను నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అంత మాట అనకండి, నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్, పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు, పోనివ్వండి. ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. నాళ్ళకి నేను ఇంటికి నువ్వు వచ్చి గొప్ప చెప్తున్నా. శేఖర్, రా నాయన. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడివి. మీ అమ్మ, ఈమె మీ అమ్మ. అక్క, నీ చిన్న కొడుకు, కూతురు లేదు, వెళ్ళిపోయి. పద్మ, బాధపడదు పద్మ. మనకు శాంతే కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, రామ్, ప్రకాష్, రాను. నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ కుడి చెయ్యి. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కానుక తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకిచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటా
ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాళ్ళు బానిసలుగా పనిచేస్తుంటారు. బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కల్లో కూడా పెళ్ళ వేసి అప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నావో తెలుస్తుంది. అరే అంజీ, ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? నేను ఇంట్లో నుంచి వచ్చేసాను రా. వచ్చేసావులేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచే వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. నిజమే లేదు. అది సరే గాని, నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేవు. ఏముంది? ఒరే అంజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు మీ ఇంట్లో ఉండొచ్చా? ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్టరా. వీడు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాంజీ. వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం ఉంది? ఎందుకురా బాబు అంత పాపం? ఊరికి అడిగలేరా? మరి నాతో వేళపడవా? రాంజీ, రాత్రి భలే హాయిగా నిద్ర పట్టింది. పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులికా తల్పం. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిన చేతిలో పెడదాం. ఏమే అది చెప్పేలా బట్రా? చెప్పా రే, చెప్పిందిరా. ఏమండి ఏమండి? మాడు బద్దలు కొట్టాను. మరి అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తావరా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నావు? అంటే ఎందుకలా నుంచున్నావు అని మీరు నన్ను తింటేస్తారా? గెట్ అవుట్. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అంజీ, అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అంత చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తింటాను, మీతోనే ఉంటాను. తిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వలే. లెంపలేసుకో. అల్లారా దారి ఏమే పట్రా. ఏమిటది? దసరట్టు. హలో, సిటీ క్లబ్. అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి అసలు క్లబ్కే రాలేదా? బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రానేలేదా? ఏమైనట్టు?
ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో? అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకెళ్ళి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషావరాణి రాధా వాళ్ళంతాను కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నారు. నన్ను రమ్మన్నారు. ఓ, ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా పెడతానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో? సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ, ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలు చేయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు. వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలు కదూ, సంతోషిస్తాడు. ఓ, వదినా, వదినా, ఏ శేఖర్? అన్నయ్య ఇంకా రాలేదే? ఏ, ఎందుకు? ఆకలి వేస్తుంది వదినా. అయితే నువ్వు రానే నాకు మంచిది కానీ. వద్దులే వదినా, అన్నయ్యను కూడా రాని. శేఖర్, శేఖర్, వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోజనం వడ్డిస్తా. నువ్వు ఉండవే. శేఖర్ ఆకలిస్తుందట. ఆకలి అయితే వారి అమ్మగారు ఇల్లు ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళే. రాలాగా ఇదేమిట్రా? సోడా? సోడా ఇదేమిటి? ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే చేయకపోతే అలుగుతావని తెచ్చాడురా. నా కోసం రంజీ, నేను తాగుడు మానేశాను. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. పొద్దు ఎక్కడైనా పొడవాట పక్క పడుతుందటండి. పడవలసిందే. శేఖర్ త్రాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా. ఒట్టు? ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం. గారం చేస్తాను. చూడు దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తిరిగినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ఉండనివ్వండి, రేపు పొద్దుట నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేమే ఊరికి కొత్తైనా పాత చుట్టూన్నా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తా. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా, కూర్చో. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. రమేష్,
డ్యూడు చీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది. వెరీ గుడ్, వెంటనే గ్రహించు. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 10 రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యావు? నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చాను. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు? ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకు. దానికేదో కళ చుట్టాయి. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దానా, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడకు. ఆరోగ్యం ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఉంగరం నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వింత నీచుడు అని తెలిస్తే నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదానికి. మాటలు జాగ్రత్తగా రాని. హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పెట్టి బిడ్డవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. పిచ్చకారిలాగా యాచించని దుర్గత పట్టించావు. యాచించమని ఎవడేసాడు? మర్యాదగా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి నేను చూపిస్తాను. నాలుగైదు రోజులుగా చిత్ర అలదడలేదు ఇంట్లో. ఒంట్లో ఏమైనా? అరే, ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇదొక సంసారమని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని మీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు పద్మ. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించను. శేఖర్ ఇంటి నుంచి వెళ్ళి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను? అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ర కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నాను. దీనికింత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు, కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మ, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు అలా అరుస్తావు? కడుపు పండితే ఆరోగ్యం చేయమంటారు. ఈ కొంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు అన్నిడైనా ఆలోచించారా? అసలు మగ దిక్కున కొంపేనా ఇది? ఇంత చదువు చదివారు, ఆడదానికి ఉదయం అర్థం చేసుకోలేరు. పెళ్ళై కాపురానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపడాస్త వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఆడది అనుకోదు. పద్మ, ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నేను ఎందుకు చేసుకోవాలండి? మీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళా? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగిన చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకుంటే గానీ చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మ, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవాలని తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకేమైనా తెలిసినా అంట? తెలియదు పద్మ. యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తీరిగ్గా కూర్చుని శృంగార చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగి చూడదు పద్మ. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారా? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్కు వెళ్తే నా మొహానున్న కుంకుని చూసి పక్కన ఈవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకెంత అవమానంగా ఉంటుంది. ఇంతేనా పద్మ? ఇంకా నేను తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? మీ తప్పేమీ లేదు. ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్ను చిముడి పెట్టారే మా తల్లిదండ్రులు, వాళ్ళది తప్పు. ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు. అవును పద్మ, నీకు అన్యాయమే చేశాను. కాదు, అన్యాయం చేయలేదు పద్మ, న్యాయం చేయలేకపోయాను. శాతగాక నేను రైలు దిగవలసిన స్టేషన్లోనే నీతో కలిసి మళ్లీ ప్రయాణం సాగించాను. అదే పద్మ నేను చేసిన తప్పు. రమేష్ రమేష్ కొడైకెనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను బంగ్లాకు వెళ్ళాడు. అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సరితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కనుంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా, నన్ను పూర్తిగా మోసం చేశాడు.
నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది? రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే, నిన్నింత గారాభంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా, క్షమించప్పనే నువ్వు చేసేది. అమ్మా నువ్వు పెంచినట్టల్లా పెరిగాను, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను, కాలి జారి గోతలో పడ్డాను. అమ్మా నాకేం తెలియదమ్మా, నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే తావడమే నేను. నేను బతికుంటాను కంటే తావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏమి చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నాను. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో తోశారు. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. నీది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్షలు. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి, బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి. నా బిడ్డను ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. పద్మ, మన బిడ్డను కాపాడుకోవాలి. వెళ్తాను పద్మ, ఏడవకు. అన్నయ్య, ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడొచ్చా? ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్నగారు కులాసగా ఉన్నారా? మరి ఏమిటమ్మా ఏం జరిగింది చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువుకో, నీకే తెలుసు. అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చెత్త అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసిందా? తెలిసింది. ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య,
ఇంకేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నాను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నావు. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రం పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుపు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు నువ్వెవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించాడు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. ఆ చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. నా కుటుంబాన్ని రక్షించైనా. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు.